నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఏపీలో పొత్తుల అంశం దాదాపు ముగిసిపోయింది. టీడీపీ జనసేన కూటమిలో తాజాగా బీజేపీ కూడా వచ్చి చేరింది. అయితే బీజేపీ వచ్చి చేరగానే ఒక సీటుపై ఖచ్చితంగా గురిపెట్టే అవకాశం ఉంది అని గతంలోనే మాట్లాడుకున్నాం. అదే పి గన్నవరం సీటు. తాజాగా బీజేపీ వచ్చి చేరగానే పి గన్నవరం సీటులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేష్ మహాసేనకు కౌంటర్ మొదలైందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీ వచ్చి చేరగానే ఆ స్థానంలో ఖచ్చితంగా పి గన్నవరం సీటును కమలం పార్టీ అడిగే అవకాశం ఉంది అనే విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అదేదో మహాసేన రాజేష్ను టార్గెట్ చేసి కేంద్ర పెద్దలు ఆ మహాసేన రాజేష్పై టార్గెట్ చేసి అతని సీటును లాక్కోవడానికి అయితే ప్రయత్నం చేయరు. కానీ పి గన్నవరం సీటుకు ఉన్న ప్రధాన ప్రత్యేకతల వల్లే ఆ సీటు తమకు కేటాయించాలని బీజేపీ ఖచ్చితంగా పట్టుబట్టే అవకాశం ఉంది. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు విశ్లేషించుకుందాం. పి గన్నవరం సీటు 2009కు ముందు నగరం నియోజకవర్గంలో ఉండేది. అంటే నగరం కాన్స్టిట్యుయెన్సీ డివైడ్ అయిన తర్వాత పి గన్నవరం సీటు 2009లో తొలిసారిగా ఏర్పాటైంది. నగరం నియోజకవర్గంలో 1999లో బీజేపీ గెలుపొందింది. సో అంటే బీజేపీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా పట్టులేదు. అంటే సంస్థాగతంగా నిర్మాణమైన పార్టీ కాదు. సంస్థాగత నిర్మాణం అంటే ఒక పార్టీకి ఒక ప్రాంతంలో కానీ ఒక సామాజిక వర్గం నుంచి కానీ ఎక్కువ ఓట్లు, అంటే ఖచ్చితంగా వచ్చే ఓట్లు ఇన్ని ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పగలిగితే అది సంస్థాగతంగా నిర్మాణం అయినట్టు. కానీ బీజేపీకి ఏపీలో ఎక్కడా కూడా సంస్థాగతమైన నిర్మాణం లేదు. అయినా ఆ పార్టీని పొత్తులో చంద్రబాబు తీసుకున్నారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కలిగే ప్రయోజనాలు వేరే ఉంటాయి. దీనివల్లే బీజేపీని పొత్తులో కలుపుకుంది టీడీపీ. దీంతో పాటు బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో అయితే పోటీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ 6లో పి గన్నవరం సీటును ఖచ్చితంగా అడిగే అవకాశం చాలా వరకు ఉంది. ఈ స్థానంలో గతంలో బీజేపీ గెలుపొందిన స్థానం ఉంది కాబట్టి, అంటే సంస్థాగతంగా బలం లేనప్పుడు గతంలో గెలుపొందిన స్థానాలని తిరిగి అడిగే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీజేపీ పోటీ చేస్తున్నది తక్కువలో తక్కువ 6 సీట్లు మాత్రమే. ఇప్పటికే బీజేపీ జనసేనలకు 30 సీట్లు కేటాయిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. 24 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక మిగిలిన 6 సీట్లలో ఖచ్చితంగా గెలుపొందుతాం అనే సీట్లనే బీజేపీ తీసుకుంటుంది. కాబట్టి ఎలాగో సంస్థాగత నిర్మాణం లేని పార్టీ కాబట్టి గతంలో గెలుపొందిన సీట్లనే అడిగే అవకాశం ఉంది. ఇందులో పి గన్నవరం కూడా ఒకటి. దీంతోపాటు ఆ కాన్స్టిట్యుయెన్సీకి మరో 2 ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. పి గన్నవరం సీటు ముఖ్యంగా ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. బీజేపీ పోటీ చేసేది కేవలం 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీజేపీ కూడా చూపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎస్సీ స్థానాలను పూర్తిగా వదిలేస్తే భవిష్యత్తులో చూడండి బీజేపీకి ఎస్సీలు అంటే అంత చులకన. అందుకే ఆ పార్టీ ఏ స్థానంలో కూడా పోటీ చేయలేదు అనే ఒక అపవాదు అయితే మిగిలిపోతుంది. అందుకే ఎస్సీ స్థానాలను ప్రత్యేకంగా ఎంచుకునే అవకాశం ఉంది. సో గతంలో బీజేపీ గెలుపొందిన నియోజకవర్గం, దీంతోపాటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంతో పాటు మరొక ప్రయోజనం కూడా ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. అదే కాపు ఓటర్లు అంటే బీజేపీ కోస్టల్ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ స్థానాల్లో ఎక్కువగా స్థానాలు తీసుకోవాలని భావిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏ పార్టీ అయితే ప్రభావం చూపిస్తుందో ఆ పార్టీనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఆ పి గన్నవరం భౌగోళిక ప్రాంతం కూడా ఆ ప్రత్యేకత సంపాదించుకుంది కాబట్టి, అంతేకాకుండా అక్కడ కాపు ఓటర్లు కూడా బలమైన వారే కాబట్టి కాపు ఓటర్లను ప్రధానంగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జనసేనకు కాపు ఓట్లు బలంగా పోలవుతున్నాయి. దీంతోపాటు టీడీపీ అటు వైసీపీ కూడా కాపు ఓటర్లపై బాగానే గురిపెట్టారు. ఇందులో భాగంగానే బీజేపీ కూడా అక్కడి కాపు ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించింది. సో ఒక పి గన్నవరం సీటుకే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఎస్సీ సీటు కావడం, మరొకటి కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటం, మరొకటి గతంలో గెలుపొందిన అసెంబ్లీ సీటు కాబట్టి ఆ సీటు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఒకే ఒక అసెంబ్లీ సీటు పి గన్నవరం కాబట్టి ఆ సీటును ఖచ్చితంగా తమకే కేటాయించాలి అనే గట్టిగా పట్టుబట్టే అవకాశం ఎంతైనా ఉంది.
అయితే ఈ సీటును చంద్రబాబు వదులుకుంటారా, అంత ఈజీగా అంటే బీజేపీకి ఇచ్చేస్తారా అనే విషయాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. చంద్రబాబు గతంలోనే టీడీపీ జనసేనలు ఉమ్మడిగా తమ అభ్యర్థులను ప్రకటించినప్పుడే మొదటి జాబితాలోనే రాజేష్ మహాసేన, ఎవరైతే మీడియాలో బాగా పేరొందిన వ్యక్తి ఉన్నారో రాజేష్ మహాసేన, ఆ వ్యక్తిని పి గన్నవరం సీటుకు ఆ వ్యక్తికి కేటాయించారు. అతను ఎస్సీ కాకపోయినా, అంటే గతంలో తాను జీసస్ క్రైస్ట్ ఆరాధకుడినని చెప్పుకున్న వ్యక్తే, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీ అని ఉన్నా ఆ వ్యక్తినే ఆ స్థానంలో పోటీ చేయించడానికి టీడీపీ తన తరపున అభ్యర్థిగా ప్రకటించింది. రాజేష్ మహాసేనకు పి గన్నవరం సీటు ఇవ్వడానికి కొన్ని ఇతరత్ర కారణాలు ఉన్నాయి. అంటే పి గన్నవరంలో గతంలో గెలుపొందిన టీడీపీ తరపున అభ్యర్థి 2002లో మరణించడం వల్ల అక్కడ నాయకుడు అనే వ్యక్తి ఎవరు లేరు టీడీపీ తరపున. రెండవ స్థాయి నాయకులు ఉన్నా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందే స్థాయి నాయకులు ఎవరు లేరు. మరోవైపు రాజేష్ మహాసేనకు కాస్త సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువగా ఉండటం, మాస్ లీడర్గా పేరు తెచ్చుకోవడంతో అతనికి ఆ స్థానం కేటాయించింది. అంతే తప్ప రాజేష్ మహాసేనకు ఇతరత్ర బలాబలాలు, సంస్థాగతంగా ఎక్కువ బలం ఉంది అనే కారణాలైతే ఏవీ లేవు. దీంతో టీడీపీ ఆ సీటును ఈజీగానే వదులుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం టీడీపీ అంటే చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా వెళుతున్నారు. ఇప్పటి వరకు ఎన్డీఏలో టీడీపీ లేదు, కానీ ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏలో ఒక భాగస్వామ్య పార్టీగా వెళ్ళబోతుంది. దీనివల్ల దేశ రాజకీయాల్లో కనీసం టీడీపీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలాగో నెక్స్ట్ టర్మ్ మోదీని అధికారంలోకి వస్తున్నారు కాబట్టి, ఒకప్పటి వాజ్పేయి కాలంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఎన్నికల తర్వాత కూడా కొంతమేర ప్రభావం, అంటే అప్పుడు చూపించినంత ప్రభావం కాకపోయినా ఎన్నికల తర్వాత కాస్తంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇందువల్లే ఒక్క స్థానం కోసం అంత గట్టిగా పట్టుబట్టి బీజేపీతో పొరపచ్చాలు తెచ్చుకునే ప్రయత్నం అయితే చంద్రబాబు ఏమాత్రమూ చేయరు. దీనివల్ల ఆ సీటును బీజేపీకి కేటాయించే అవకాశం చాలా ఎక్కువ. దీంతోపాటు రాజేష్ మహాసేన కొద్ది రోజుల క్రితం, అంటే అసెంబ్లీ సీటు కేటాయించిన తర్వాత వ్యతిరేకత రావడంతో తాను టీడీపీ పార్టీకి ఏమాత్రం నష్టం చేయనని, ఒకవేళ తన వల్లే టీడీపీ పార్టీకి ఏమైనా నష్టం చేకూరే అంశమే ఉంటే తాను ఖచ్చితంగా వైదొలుగుతానని రాజేష్ మహాసేన ప్రకటించారు. అందువల్లే రాజేష్ మహాసేనకు చెందిన అభిమానులు కూడా ఏమాత్రం ఆందోళనలు చేసే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే రాజేష్ మహాసేననే స్వయంగా తాను ఏదైనా ఇబ్బంది వస్తే తానే తప్పుకుంటానని ప్రకటించారు. కాబట్టి అతన్ని తప్పించిన అభిమానులు ఆందోళనలు చేపట్టే అవకాశం ఎంత మాత్రమూ లేదు. దీనివల్ల రాజేష్ మహాసేనకు బీజేపీ గేమ్లో ఎంటర్ కావడం వల్ల తన అసెంబ్లీ సీటు మిగులుతుందా లేదా అనే సందేహం అయితే నెలకొంది.